శ్రీ గురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరమాచార్య స్వామివారు 1965లో చెన్నైలో మకాం చేస్తున్నారు. స్వామివారిని మా ఇంటికి పిలుచుకొని వచ్చి వారి చరణ కమలాల స్పర్శతో మంగళకరం చెయ్యాలని నాకు చాలా కోరికగా ఉండేది. మైలాపూర్లోని శ్రీ కర్పగాంబల్ కళ్యాణ మండపంలో ఉంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు మహాస్వామి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం భక్తవత్సలం గారు మరియు వారి కుమార్తె శ్రీమతి సరోజిని వరదప్పన్ మహాస్వామి వారి దర్శనానికి వచ్చారు. 7:30 గంటల నుండి రాత్రి 11:30 దాకా స్వామివారితో సంభాషించి వెళ్ళిపోయారు. తరువాత నేను మా తల్లిదండ్రులతో కలిసి దర్శనానికి వెళ్ళి స్వామివారికి సాష్టాంగం చేశాము. పరమాచార్య స్వామివారి గురించిన ఆలోచనలతో గత 2 రోజులుగా మా అబ్బాయి ఉపవాసం ఉన్నాడు. స్వామివారు ఎక్కడికి వెళ్ళినా వెంట వెళ్తున్నాడు. శరీరాన్ని ఎక్కువగా కష్టపెడుతున్నాడు. స్వామివారు మా ఇంటికి రావడానికి అంగీకరించేదాకా ఇలాగే ఉంటానని పట్టుబట్టాడు. దయచేసి స్వామివారే అనుగ్రహించాలి అని మా తల్లిదండ్రులు తెలిపారు. స్వామివారు నా వైపు చూశారు. నీవు నీ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్ళు, మీకు ముందుగానే తెలిపి నేను తర్వాత వస్తాను అని మహాస్వామి వారు సెలవిచ్చారు. మరుసటి రోజు ఉదయం 5:30 టెలిఫోన్ మోగింది. శ్రీమఠం క్యాంపు నుండి శ్రీ వి వైద్య సుబ్రహ్మణ్య అయ్యర్ గారు మాట్లాడారు. మిస్టర్ వెంకటరామన్, పరమాచార్య స్వామివారు మీ ఇంటికే బయలుదేరుతున్నారు, మీరు వెంటనే రండి అని తెలిపారు. మహాస్వామి వారు మేనాలో బయలుదేరి దారిలో ఉన్న భక్తవత్సలం గారి ఇంటికి వెళ్ళి వారిని ఆశీర్వదించి దాదాపు 7:30 గంటలప్పుడు మా ఇంటికి విచ్చేశారు. అంతేవాసులని భక్తులని ఇంటి బయటే ఉండమని చెప్పి మా ముగ్గురిని మాత్రమే మేనా దగ్గరలో కూర్చోబెట్టారు. మీరు ముగ్గురు జపం చెయ్యండి, లోపల నేను ధ్యానం చేసుకుంటాను అని మేనా తలుపులు వేసుకొని ధ్యానంలోకి వెళ్ళారు స్వామివారు. సరిగ్గా గంట సమయం గడిచింది. మేనా తలుపులు తెరిచి పరమాచార్య స్వామివారు సాక్షాత్తు పరమేశ్వరునిలా దర్శనమిచ్చారు. పెరియవా, మమ్మల్ని క్షమించాలి. మా అబ్బాయి సీను స్వామివారిని చాలా ఇబ్బంది పెట్టి ఇంటికి పిలుచుకొని వచ్చాడు. దయచేసి మమ్మల్ని క్షమించాలి అని మా తల్లిదండ్రులు కోరారు. తర్వాత మహాస్వామి వారి ఆదేశానుసారం మా ఇంటి ఆవరణంలో కట్టిన వినాయక దేవాలయాన్ని దర్శించారు. వినాయకుని చుట్టూ 15 సార్లు ప్రదక్షిణ చేశారు స్వామివారు. అప్పుడు నేను మహాస్వామి వారి ఫోటో తీయడానికి సంకల్పించి వారి అనుమతి అడిగాను. కానీ నాకు అనుమతి ఇవ్వలేదు. ఇంటి నుండి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఫోటో తీయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినా అది కుదరలేదు. తర్వాత కూడా వారిని ఎన్నోసార్లు వేడుకున్నాను. చివరిదాకా ఫోటో తీయడంలో నేను సఫలం కాలేదు అంటూ శ్రీ వి శ్రీనివాసన్ చెన్నై నుండి ఈ విధంగా వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనను వివరించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.